హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 25. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ ఇంటికి కాస్త దూరంలో ఉండి అంతా అబ్జర్వ్ చేస్తున్న వర్ధన్ తనలో తానే ఆలోచిస్తున్నాడు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అతను రూపకి ఏమవుతాడు? సామాన్లన్నీ సర్దుతున్నారేంటి? ఇల్లు మారారా? అయినా రూప ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళ నాన్న ఎలా పంపించాడు? నిజంగానే ఇతను రూప హస్బెండా ఏంటి? ఏమో. రూప అతడికి టీ కూడా పెట్టిస్తోంది. చాలా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. హస్బెండేనేమో, లేకపోతే వాళ్ళ నాన్న మాత్రం ఎందుకు ఒప్పుకుంటాడు? పైగా పోలీస్ ఆఫీసర్ కదా. ఇలా ఒక అబ్బాయి వచ్చి తన కూతుర్ని తీసుకువెళ్తుంటే ఊరుకుంటాడా? మరి ఇందాక రూప కన్నీళ్లు పెట్టుకుంది కదా, పుట్టింటిని వదిలి వస్తున్నాను అన్న బాధ ఏమో. మరి తనకి పెళ్ళైతే మెడలో కానీ కాళ్ళకి కానీ ఏమీ లేవేంటి? కొంపతీసి లవ్ మ్యారేజా? అర్థం కావట్లేదే. ఏమై ఉంటుంది? నా పిచ్చి కానీ ఈ రోజుల్లో అవన్నీ ఎవరేసుకుంటున్నారు? ఇలా తనలో తానే ఏదేదో ఆలోచిస్తూ ప్రశ్న జవాబు రెండు తనకి తానే చెప్పుకుంటూ, ఒక వారం నుంచి నా టైం మొత్తం వేస్ట్. ఈ వారం రోజులు పెళ్ళైన అమ్మాయి చుట్టూ తిరిగానా? పైగా ఏదేదో ఊహించుకున్నాను కూడా. అనుకుంటూ చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతూ బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళాడు వర్ధన్. వాల్ క్లాక్ వైపు చూసింది రూప. అప్పటికే టైం 9:30 అవుతోంది. అర్జున్ ఇంకా దగ్గర ఉండి వర్కర్స్ చేత పనులు చేయిస్తూనే ఉన్నాడు. పాపం సార్ మా కోసం ఇంత కష్టపడుతున్నారు. ఆయన తినడానికి ఏదైనా చేసి పెట్టచ్చు, కానీ వంటింట్లో పెద్దగా సామాన్లేవీ లేవు. ఉప్మా చేసి పెడతాను అనుకుంటూ గబగబా ఆనియన్స్ తరిగి పోపు వేయించి ఎసరు పెట్టి, ఆ ఎసరు మరిగేలోపు కాలేజీలో ఇచ్చిన వర్క్ బుక్స్ తీసుకుని చదువుతూ అటు ఇటు తిరుగుతోంది. 10 నిమిషాల్లో ఎసరు మరిగిపోయింది. రవ్వ పోసి కలియ తిప్పి మూత పెట్టింది. పని చేస్తూ హడావిడిగా ఉన్న అర్జున్ని, సార్ ఒకసారి లోపలికి వస్తారా పిలిచింది. ఏంటి రూపా? ప్లీజ్ సార్ 5 నిమిషాల లోపలికి రండి. అర్జున్ లోపలికి వచ్చాడు. వేడి వేడి ఉప్మా చేతికి అందించింది రూప. ప్లీజ్ రూపా, ఇప్పుడు వద్దు, బయటికి చూస్తూ అన్నాడు అర్జున్. అక్కడ చాలామంది వర్కర్స్ పనిచేస్తున్నారు. నాకు తెలుసు సార్ మీరు ఇలా అంటారని. వాళ్ళకి డబ్బులు ఇస్తే బయటికి వెళ్ళైనా తింటారు కదా. మీరు నేను చేసింది తినండి ప్లీజ్, బాగుంటుంది. జీడిపప్పు కూడా వేశాను. కళ్ళు తిప్పుతూ చెప్తున్న రూప వైపు ఒక్క క్షణం చూసి నవ్వాడు. ప్లేట్ పక్కన పెట్టి 2 అడుగులు వేశాడు. ఏంటి సార్ వద్దా? తినరా? క్షణంలోనే బాధ రూప మొహంలో. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను రూప. నవ్వుతూ బయటికి నడిచాడు. రూప కూడా చిన్న నవ్వు నవ్వింది. అర్జున్ బయటికి వెళ్ళగానే దీప దగ్గరికి వెళ్ళి తనని చిన్నగా లేపి వీల్ చైర్లో కూర్చోపెట్టి హాల్లోకి తీసుకువచ్చింది రూప. ఏంటి అర్జున్ సార్ ఇంకా రావట్లేదు? బయటికి వెళ్ళి చూస్తోంది. వర్కర్తో మాట్లాడుతున్నాడు అర్జున్. పాకెట్లో నుంచి ఒక 1000 రూపీస్ తీసి వర్కర్స్కి ఇచ్చి ఏమైనా తిని రమ్మని వాళ్ళని పంపించి బయట ఉన్న ట్యాప్ దగ్గర చేతులు కాళ్ళు కడుక్కొని తాను లోపలికి వచ్చాడు. విండోలో నుంచి అర్జున్ వైపు చూస్తూనే ఉంది రూప. సార్ మీలా అసలు ఎవ్వరూ ఉండరేమో. ఎదుటి వాళ్ళ కష్టం కూడా మీదే అనుకుంటారు. ఐ థింక్ నేను మీ ప్లేస్లో ఉంటే ఇంతలాగా ఇంకొకరి గురించి ఆలోచించేదాన్ని కాదేమో. నా లైఫ్ నేను డీల్ చేసుకోవడానికే నాకు చాలా కష్టంగా ఉంది. మీరు నవ్వుతూ మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఇంకొకరి లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తూ ఉంటారు. యు ఆర్ రియల్ హీరో సార్ అనుకుంటూ అలాగే చూస్తోంది. అర్జున్ లోపలికి వచ్చాడు. రూపా ఇప్పుడు పెట్టి తింటాను అంటూ చైర్లో కూర్చున్నాడు. వెంటనే అందించింది రూప. ఒక స్పూన్ తిన్నాడో లేదో, వరేవా సూపర్ ఉంది రూపా, ఇది ఉప్మానా? అమృతంలాగా ఉంది అంటూ కాంప్లిమెంట్ ఇస్తూ తింటున్న అర్జున్ వైపు చూస్తూ, మీరు మరీ పొగిడేస్తున్నారు సార్, కొంచెం పెట్టమంటారా?
వద్దు రూపా, నీ చేతి వంట తిని తిని ఎక్సర్సైజ్ బాడీ అయినా సరే షేపులు మారిపోతాయి నవ్వుతూ అన్నాడు అర్జున్. అదేంటి సార్? అయోమయంగా చూస్తూ దీపకి టిఫిన్ తినిపిస్తోంది రూప. మరి ఇంత రుచిగా రోజు చేసి పెడితే ఎంత తింటున్నామో ఎలా తింటున్నామో ఆలోచించకుండా తినేస్తాము. సో ఎంత ఎక్సర్సైజ్ చేసినా లూజ్ బాడీ వస్తుంది కదా అంటున్న అర్జున్ మాటలకు నవ్వింది రూప. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకోవడం చూసి దీపక్ కూడా చిన్న నవ్వు నవ్వింది. అమ్మాయి గారు! తాయారు గట్టిగా పిలుస్తూ లోపలికి వచ్చింది. రా తాయారు, లోపల ఉన్నాను. అక్కకి టిఫిన్ పెడుతున్నాను. లోపల నుంచే సమాధానం చెప్పింది రూప. సినమ్మగారు, నాకు వేడి వేడి సుక్క కాఫీ పోయండమ్మా. గుమ్మమంతా ఊడ్చి పడేసి మొక్కలకు నీళ్లు పోసేసి ముగ్గు పెడతాను అంటున్న తాయారు మాటలు విని అర్జున్, రూప, దీప ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుతున్నారు. ఎవరు ఎలా ఉన్నా ఏమైపోయినా ఒక్క చుక్క కాఫీ పడకపోతే తాయారు పనిలోకి దిగదు. మరి ఆ ఇల్లంతా సర్దేసరికి నైట్ 11 అయ్యింది. ఓకే రూపా, గుడ్ నైట్. మార్నింగ్ కలుద్దాం, సరేనా? ఇక నేను వెళ్ళిరానా అడిగాడు అర్జున్. చాలా చాలా రుణపడి ఉంటాం సార్ మీకు. హలో, రుణపడిపోతున్నామని డైలాగ్ చెప్పేసి తప్పించుకోవడం కుదరదమ్మా. ఆల్రెడీ ముందే చెప్పాను కదా, నువ్వు బాగా చదువుకుని డాక్టర్ అయ్యాక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అది కూడా ఫ్రీగా. మా నానమ్మ, తాత, అమ్మ, నాన్న ఎంతమంది పేషెంట్స్ వస్తారో తెలుసా? ఈ మధ్య నాకు కూడా కోపం బాగా ఎక్కువైపోయి హై బీపీ వచ్చేస్తోంది. సో నువ్వు త్వరగా చదివి డాక్టర్ అయిపోయి ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి మరి అని అంటున్న అర్జున్ మాటలకు నవ్వింది రూప. వెరీ గుడ్, అలా నవ్వుతూ ఉండు. ఎక్కువగా ఆలోచించొద్దు రూపా. ఇలా నవ్వుతూ ఉంటే ఎంత పెద్ద కష్టమైనా చిన్నగా కనిపిస్తుంది. సొల్యూషన్ ఆలోచించగలుగుతావు. ఏడుస్తూ ఉంటే బ్రెయిన్ పనిచెయ్యదు. సో నో మోర్ టీయర్స్ అంటూ అప్పటికే రూప బుగ్గల మీద వస్తున్న కన్నీళ్లను తుడిచి బాయ్ చెప్పి నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు అర్జున్. అర్జున్ జుమ్మని వెళ్తూ ఉంటే అతను కనిపించే వరకు గుమ్మంలోనే నిలబడి అలాగే చూస్తోంది రూప. సినమ్మాయి గారు రండి, నాకు ఆకలైతాంది అంటున్న తాయారు పిలుపుతో లోపలికి వచ్చింది. తాయారుకి ఒక ప్లేట్లో ఉప్మా వడ్డించుకుని తీసుకువచ్చి ఇచ్చి, తాయారు, అసలు ఏంటి గొడవ? అక్కని అడుగుతుంటే చెప్పట్లేదు, నువ్వైనా చెప్తావా? ఏటుంటాదమ్మా, అర్జున్ బాబుది జాలిగుండె. నిన్ను నన్ను ఎవరినైనా సరే చేరదీసి ఇంట్లో పెడతాడు. కానీ పెద్దవాళ్ళు ఊరుకుంటారా? అందులోనూ నువ్వు వయసులో ఉన్న పిల్లవాయే, మాట అనకుండా ఎట్లా ఉంటారు? ఆ అమ్మకి ఎందుకనో ఈ పొద్దు సానా కోపం వచ్చింది. బాబుతో గొడవ. ఆ బాబు ఏం చేస్తాడు చెప్పు? అటు అమ్మని ఏమీ అనలేక ఇటు మిమ్మల్ని వదులుకోలేక పాపం సానా పరేషాన్ అయినాడు. ఆలోచించి ఈడికి తీసుకువచ్చి పెట్టాడు. చూడండి సిన్నమ్మాయి గారు, పండ్లు ఉన్న చెట్లకే రాళ్ళ దెబ్బలు. మంచి వాళ్ళకి మాటలు తప్పవు. మీరు ఎక్కువగా ఆలోచించకండి, పరేషాన్ కాకండి, బాగా చదువుకోండి. చిన్నబ్బాయి గారి మాట వినండి. ఉప్మా తింటూ అంటోంది తాయారు. చిన్నగా తిను, ఇంకా ఉంది అంటూ వంటింట్లోకి వెళ్ళి తీసుకువచ్చి మరి కాస్త వడ్డించింది. అమ్మయ్యా, ఈ పొద్దు కడుపు నిండినాది, ఇంకా నిద్రపోవాలి. నేను దీపమ్మ గదిలో పడుకుంటానమ్మా అంటూ మూలగా ఉన్న చాపా దిండు తీసుకుని అటుగా వెళ్తున్న తాయారుని పిలిచింది రూప. ఏంటమ్మా, ఇంకేమైనా పని ఉందా? చెప్పు, చకచకా చేసేద్దాం. ఆహా, పనేమీ లేదు తాయారు. నువ్విలా నవ్వుతూ ఎలా ఉన్నావు? ఎందుకమ్మా అట్ట అడుగుతున్నావు? మరేం లేదు, నీ గురించి అర్జున్ సార్ చెప్తే విన్నాను. చిన్న వయసులోనే మీ ఆయన చనిపోయాడని, కొడుకు మీదే ప్రాణాలు పెట్టుకుని అతన్ని పెంచితే ఆసరా రాకపోగా రోజు తాగి వచ్చి నిన్ను కొట్టి నెల రోజుల నీ కూలి జీతాన్ని కూడా లాక్కునేవాడని విన్నాను. చాలా బాధగా అనిపించింది. అయినా ఇంత ప్రశాంతంగా ఎలా నవ్వగలుగుతున్నావు? చూడండి చిన్నమ్మాయి గారు, ఇప్పుడు నేను ఎందుకు ఏడవాలా? తల్లిని అన్న కనికరమైనా లేకుండా నన్ను హింసించిన నా కొడుకు హాయిగా తిరుగుతున్నాడు. తప్పు చేసిన వాడే తల ఎగరేసుకుని తిరుగుతుంటే ఏ తప్పు చెయ్యని నేను ఎందుకు ఏడవాలమ్మా? వాడికి నేను అక్కరలేకపోవచ్చు, నా అవసరం వాడికి లేకపోవచ్చు. నేను కావాలనుకునే వాళ్ళే నా వాళ్ళు. అర్జున్ సార్ నా కొడుకు లెక్క. ఆ సార్ ఏది చెప్తే నేను అదే చేస్తాను. బాగా అలిసిపోయినానమ్మా, నిద్రొస్తోంది ఆవలిస్తూ చాప పరుచుకుని అలా పడుకుందో లేదో
నిద్రలోకి జారుకుంది తాయారు. రూపకి తాయారుని చూస్తే కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. నిజంగా ఈవిడి నుంచి చాలా నేర్చుకోవాలి. మనల్ని బాధలు పెట్టిన వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించి బాధపడాలి? మనకి చెయ్యందించిన వాళ్ళ కోసం ఆలోచించాలి. అర్జున్ సార్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఆలోచిస్తూ బెడ్ మీద పడుకుంది కానీ అస్సలు నిద్ర రావట్లేదు. అర్జున్ సార్ ఇంటికి వెళ్ళి ఉంటారా? మెసేజ్ చేస్తే? అమ్మో వద్దు, నేను ఆయనకి మెసేజ్ చేయడం ఏమిటి? ఏమనుకుంటున్నావు రూపా నువ్వు? ఇప్పుడు టైం 11:30 అవుతుంది. బుద్ధి లేదు. ఉదయాన్నే లేవాలి అనుకుంటూ ఫోన్ ఛార్జ్ పెట్టి నిద్రపోయింది. అర్జున్ ఇంటికి వచ్చేసరికి కాత్యాయిని గుమ్మంలో కూర్చుంది. ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావురా? అమ్మా నీకు తెలుసు కదా. తెలిసి అడుగుతావేంటి? ఒరే నీకు బుద్ధి ఉందా? ఆ అమ్మాయిల్ని బయటికి పంపించేయమంటే దగ్గర ఉండి ఎక్కడో షెల్టర్ ఏర్పాటు చేసి వస్తున్నావా? నీకు అవసరమా అర్జున్ ఇవన్నీ? కోపంగా అంది కాత్యాయిని. అమ్మా నీ బాధ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైందని ఎందుకలా అరుస్తున్నావు? నాకు ఇంకెలా మాట్లాడాలో అర్థం కావట్లేదురా. రోడ్డున పోయే వాళ్ళందరినీ తీసుకువచ్చి ఇంట్లో పెడతావేంటి? అయినా కూడా నేను నిన్న మొన్నటి వరకు ఏమీ మాట్లాడలేదు. ఈ అమ్మాయిలిద్దరి గురించి తెలిసాక వాళ్ళని బయటికి పంపించమన్నాను. అంతేగాని వేరే చోట షెల్టర్ ఏర్పాటు చేయమని చెప్పలేదు. అమ్మా ఇది కొంచెం టూ మచ్గా అనిపిస్తోంది. వాళ్ళు నా కస్టడీలో ఉన్నారమ్మా, అలా ఎలా వదిలేస్తాను? అయితే వాళ్ళని ఏదైనా చారిటబుల్ ట్రస్ట్లో జాయిన్ చేయి. నువ్వెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? నీకేం అవసరం? అమ్మా అసలు నీ బాధేమిటి? వాళ్ళు ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదన్నావు. ఓకే పంపించేశాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అర్జున్ వాళ్ళు నీ లైఫ్లో ఉండడం నాకు ఇష్టం లేదురా. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సరిపోతుందా? కోపంగా అంది కాత్యాయిని. అమ్మా నీకు నేను ఆల్రెడీ చెప్పాను. రూపని నేను ఇష్టపడుతున్నాను. తనకి ఇష్టమో లేదో నాకు ఇంకా తెలియదు. బట్ తనకిష్టమైతే మాత్రం నేను తనని పెళ్లి చేసుకుంటాను. పెళ్ళంటూ జరిగితే ఆ అమ్మాయితోనే. లేదు కాదు అంటూ నువ్వు గొడవ చేస్తే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతాను. ఆ అమ్మాయిని మాత్రం నేను దూరం చేసుకోను అని కాన్ఫిడెంట్గా అంటూ కాత్యాయినికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పైకి వెళ్ళిపోయాడు అర్జున్. ఏంటి వీడు ఇంత మూర్ఖంగా తయారయ్యాడు? ప్రేమ గుడ్డిది అంటారు, నిజమేనేమో. అమ్మో నా కొడుకు దాని మాయలో మునిగిపోయాడు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ఏనాడైనా నా మాటకు ఎదురు చెప్పాడా? నేను నీ అమ్మనిరా. నీకంటే 4 ఆకులు ఎక్కువే చదివాను. దానిని నీ జీవితంలో నుంచి ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. అలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి నా ఇంటి కోడలుగా రావడానికి నేను అస్సలు ఒప్పుకోను. రూప నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతోంది. ఏంటి అస్సలు నిద్ర రావట్లేదు? చిన్నగా లేచి విండోస్ ఓపెన్ చేసి చందమామని చూస్తోంది. చల్లని గాలి వీస్తోంది. టెర్రస్ పైన పడుకుంటే రేపటి నుంచి బాగుంటుందేమో. ఇంట్లో ఆవిరి వస్తోంది. ఎండాకాలం కదా. అమ్మో వద్దులే. అక్క ఒక్కత్తి కింద ఉంటే ఏ మిడ్ నైట్ అయినా నొప్పులు రావచ్చు. కిందే ఉండడం బెటర్. అర్జున్ సార్ ఇంట్లో ఏసీ బాగా అలవాటైపోయింది. ఇక్కడ అస్సలు ఈ ఫ్యాన్ గాలి వేయట్లేదు. ఫ్యాన్ వైపు చూస్తోంది రూప. రూప ఫోన్కి మెసేజ్ నోటిఫికేషన్ వస్తోంది. గబగబా వెళ్ళి వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది. రూప ఏం చేస్తున్నావు? అర్జున్ నుంచి మెసేజ్. ఇదేంటి సార్ నాకు మెసేజ్ చేస్తున్నారు, అది కూడా ఈ టైంలో? ఆలోచిస్తూనే ఏం చేయట్లేదు సార్ రిప్లై ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఉండే రూమ్కి వెనక వైపు డోర్ ఓపెన్ చేసి పడుకోండి, బాగా గాలి వస్తుంది. అర్జున్ మెసేజ్ చూసి ఏమీ అర్థం కాక వెనకగా ఉన్న డోర్ ఓపెన్ చేసింది. మంచి పూల పరిమళం, చల్లని గాలి లోపలికి వస్తోంది. మెస్ డోర్స్ ఉండడంతో దోమలు లోపలికి రావట్లేదు. చల్లని గాలి మాత్రం హాయిగా వీస్తోంది. 15 నిమిషాల్లో ఇల్లంతా చల్లగా అయిపోయింది. థ్యాంక్ యూ సార్ రిప్లై ఇచ్చింది రూప. ఓకే గుడ్ నైట్. బాగా లేట్ అయింది, నిద్రపోండి. గుడ్ నైట్ సార్. మార్నింగ్ 4 o'clock అలారం రింగ్ అవుతూ ఉండడంతో నిద్రలేచింది రూప. గబగబా లేచి ఇల్లు గుమాలు ఊడ్చి తోమాల్సిన సామాన్లన్నీ బయటపడేసి గ్యాస్ గట్ కడుక్కొని స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని పాలు కాచి కాఫీ పెట్టేసరికి టైం 5:30 అయ్యింది.
తాయారుని నిద్రలేపి వేడి వేడి కాఫీ చేతికి అందించింది. అదేంటమ్మా అప్పుడే లేచారు? కళ్ళు నలుపుకుంటూ అంది తాయారు. పనులన్నీ అవ్వాలి కదా తాయారు. ఈరోజు ఎక్స్ట్రా క్లాసులున్నాయి. 8కే కాలేజ్ బస్ వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు ఒక్కదానివి అన్ని పనులు చేయాలన్నా కష్టం కదా అని నవ్వుతూ మాట్లాడుతూనే దీపని కూడా నిద్రలేపి వీల్ చైర్లో వాష్రూంలోకి తీసుకువెళ్ళి తన పనులన్నీ పూర్తి చేసి నైటీ వేసి తనకి కూడా కాఫీ తాగించి హాల్లోకి తీసుకువచ్చి భక్తి పాటలు పెట్టి కూర్చోపెట్టింది. కాఫీ తాగి తాయారు గబగబా పనులు చేయడం మొదలుపెట్టింది. పక్కబట్టలన్నీ మడతలు వేసి వాకిలంతా ఊడ్చి ముగ్గులు వేసి అంట్లన్నీ తోమి బోర్లించి గబగబా స్నానం చేసి వచ్చి కూర్చుని కూరగాయలు తరుగుతోంది. తాయారు కాసేపు కూర్చో, నేను చేస్తున్నాను కదా. ఖాళీగా కూర్చుని ఏటి చెయ్యాలమ్మా, నీతో పాటు నేను కూడా చెయ్యి కలిపితే త్వరగా పనులన్నీ అయిపోతాయి నవ్వుతూ అంది తాయారు. బంగాళదుంప ఆనియన్ ఫ్రై చేసి పప్పు పులుసు పెట్టి అప్పడాలు వడియాలు వేయించి డబ్బాలో వేసింది. రైస్ కుక్కర్లో అన్నం పెట్టింది. అన్నీ ప్రిపేర్ అయ్యేసరికి 7:30 అయ్యింది. గోధుమ పిండి బియ్యపిండి కలిపి అట్లు వేసి 7:30 అయ్యేసరికి తాయారుకి దీపకి వాచ్మ్యాన్కి టిఫిన్ పెట్టేసి తాను కూడా తిని రెడీ అయ్యింది. సినమ్మాయి గారు, నేను జడ సిక్కు తీస్తాను, కూర్చోండి. మీకు కాలేజ్కి టైం అవుతోంది అంటూ తాయారు రూప పొడవాటి జుట్టు చక్కగా చిక్కు తీసి జడవేసింది. రూప గబగబా క్యారియర్ కట్టుకుంటూ కిచెన్ విండోలో నుంచి అప్పటికే 10 సార్లు చూసింది అర్జున్ వస్తాడేమోనని. అయినా సార్ అప్పుడే ఎందుకు వస్తారు? 8:30 అవుతుంది. నేను వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ ఈరోజు ఒక్కసారైనా సార్ కనిపించలేదు ఆలోచిస్తూ క్యారియర్ కట్టుకుని బయటికి వచ్చి నుంచుంది కాలేజ్ బస్ కోసం. అర్జున్ సార్ కనిపిస్తే బావుండు, చూసి వెళ్ళేదాన్ని. మెసేజ్ చెయ్యొచ్చా? అమ్మో వద్దు వద్దు, అంతలాగా చనువు తీసుకోవడం మంచిది కాదు. అయినా సార్కి ఎన్ని పనులు, పదే పదే ఫోన్లు మెసేజెస్ చేసి విసిగించకూడదు అని తనకి తానే చెప్పుకుంటూ కూల్ అయ్యింది. అప్పుడే బైక్ సౌండ్ వినిపించడంతో అటువైపుకి తల తిప్పి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని కొంచెం ముందుకు వంగి అటే చూస్తోంది రూప. అర్జున్ వస్తూ ఉండడంతో కళ్ళు ఇంకా పెద్దవి చేసి పెదవుల మీద చిరునవ్వు కూడా వచ్చేస్తోంది. అర్జున్ దగ్గరికి రాగానే, మీరు రారేమో అనుకున్నాను సార్, వచ్చారు నవ్వుతూ అంటోంది. అదేంటి నువ్వు అప్పుడే రెడీ అయిపోయావు? 9కి కదా వెళ్ళేది. అంటే నిన్న కాలేజీలో చిన్న అనౌన్స్మెంట్ చేశారు సార్, ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయని. 8కే కాలేజ్ స్టార్ట్ అవుతుంది ఈరోజు. ఓహో సరే అయితే. మీరేంటి సార్ హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చేశారు? నీ చేతి కాఫీ తాగుదామని. బట్ పర్వాలేదు, నీకు కాలేజ్ టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళిరా. అయ్యో రండి సార్, ఇస్తాను. 5 మినిట్స్లో కాఫీ ప్రిపేర్ చేస్తాను, మీరు రండి సార్. ఏయ్ ఇట్స్ ఓకే రూపా, నీకు బస్ మిస్ అవుతుంది. పర్వాలేదు సార్, ఈ ఒక్కరోజు క్యాబ్లో వెళ్తాను. మీరు ఇంటి దగ్గర కూడా కాఫీ తాగి ఉండరు, నేను పెట్టిస్తాను రండి అంటూ రూప లోపలికి నడిచింది. అర్జున్ లోపలికి వచ్చేసరికి దీప తాయారు ఇద్దరూ టీవీ చూస్తూ కూర్చున్నారు. అర్జున్ రావడం గమనించి తాయారు, అబ్బాయి గారు రండి, లోపలికి రండి, కూర్చోండి అంటోంది. వస్తున్నాను కదా, ఎందుకలా అరుస్తున్నావు? అది కాదు చిన్నబ్బాయి గారు, నిన్న మనం సీరియల్ చూడలేదు కదా, ఇల్లు సర్దుతూ కూర్చున్నాము. ఇప్పుడు సీరియల్ వచ్చే టైం అయింది, కూర్చోండి, రీకప్ వేస్తున్నారు. ఓ అవునా, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడేనా అంటూ కూర్చున్నాడు అర్జున్. అర్జున్ తాయారు ఇద్దరు సీరియల్ గురించి డిస్కషన్ చేయడం చూసి చిన్న నవ్వు నవ్వి వంటింట్లోకి వెళ్ళింది రూప. రూప నవ్వడం గమనిస్తూనే ఉన్నాడు అర్జున్. వంటింట్లోకి వెళ్ళి పెనం పెట్టి ఒకవైపు దోశలు వేస్తూ ఒకవైపు కాఫీ ప్రిపేర్ చేసింది. ముందు టిఫిన్ చేయండి సార్, టిఫిన్ తిన్నాక కాఫీ తాగండి. రూపా, ఇంత ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఏంటి? 8 అయింది కదా సార్, టిఫిన్ తినచ్చు. చిన్నమ్మాయి గారు మాకైతే 7:30కే పెట్టేసింది నవ్వుతూ అంది తాయారు. రూప టైం మెయింటెనెన్స్ బాగా చేస్తుంది తాయారు అని కొబ్బరి చట్నీతో దోశలు నంచుకుని తింటూ, బాగున్నాయి రూప, మీరు తింటూ ఉండండి సార్, నేను ఇంకొక 2 దోశలు వేసి తీసుకువస్తాను. ఏయ్ వద్దు వద్దు చాలు. అయ్యో తినండి సార్ అంటూ అర్జున్ వద్దు అని అంటున్నా ఇంకొక 2 దోశలు వేసి తీసుకువచ్చింది. దోశలు తిని కాఫీ తాగి, చాలా బాగుంది రూపా టిఫిన్, థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్స్ ఎందుకు సార్, చిన్న నవ్వు నవ్వుతుంటే అలాగే చూశాడు అర్జున్. భలే ఉందే ఈరోజు, ఆ బుగ్గ మీద అలా నవ్వుతున్నప్పుడు పడే చిన్న డింపుల్. నిన్ను చూడాలని ఎంత మార్నింగ్ వచ్చేసాను,
కొంచెం లేట్ అయి ఉంటే వెళ్ళిపోయేదానివి. అయినా నిన్ను చూడకుండా ఉండేవాడిని కాదు. చాలా డిస్టర్బ్గా అనిపిస్తోంది నాకు. నువ్వు వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా కాలేజ్కి వచ్చేవాడిని. పర్మిషన్ తీసుకుని మరీ రూమ్కి వచ్చి చూసేవాడిని. లేకపోతే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. నువ్వు ఒక్కరోజు ఇంట్లో లేకపోతే అప్పుడు అర్థమైంది నాకు నిన్ను చూడడం ఎంతలాగా అలవాటయ్యిందో అని మనసులో అనుకుంటూ అలాగే చూస్తున్నాడు. అర్జున్ అలాగే చూస్తూ ఉండడంతో రూపకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది. దొంగ సచ్చినోడు, ఈడి జిమ్ అడిపోను. 5 నిమిషాలు సీరియల్ వేస్తే పావుగంట సుత్తి వేస్తాడు. మెటికలు విరుస్తూ గట్టిగా అంటోంది తాయారు. తాయారు మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు అర్జున్. ఏటో బాబు, ఆ కృష్ణ రాధ ఎప్పుడు కలుస్తారో ఏమో. అప్పుడే 500 ఎపిసోడ్లు గడిచిపోయాయి. పాపం, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ తెగ సెంటిమెంట్ ఫీల్ అయిపోతూ అంటోంది తాయారు. అయ్యో తాయారు, నువ్వు బాధపడకు. నెక్స్ట్ ఎపిసోడ్లో కృష్ణ ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్తాడు, చూడు కావాలంటే అంటున్నాడు అర్జున్ తాయారుని ఓదారుస్తూ. అంతే అంటారా బాబు? అవును, కావాలంటే చూడు. వాళ్ళిద్దరూ చాలా సీరియస్గా ఫేస్ పెట్టి డిస్కషన్ చేసుకుంటుంటే దీప రూప ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుతున్నారు. వాళ్ళిద్దరూ అలా నవ్వడం చూసి, ఏయ్ ఏంటి నవ్వుతున్నారు? నాకేమీ పెద్దగా సీరియల్స్ చూసే అలవాటు లేదు. ఇదిగో ఈవిడే అలవాటు చేసింది. వచ్చి రాణి నవ్వు నవ్వుతూ ఇబ్బంది పడుతూ అంటున్నాడు అర్జున్. ఇట్స్ ఓకే సార్, మేము కూడా చిన్నప్పుడు అలాగే చూసేవాళ్ళం అంది రూప. మాటల్లో పడి కాలేజ్ బస్ వెళ్ళిపోయిన సంగతి కూడా పట్టించుకోవట్లేదు. టైం 8:30 అయ్యేసరికి కాలేజ్ బస్ వెళ్ళిపోయిందని వాచ్మెన్ చెప్పాడు. ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది, కానీ అస్సలు బుక్ అవ్వట్లేదు. చాలా టెన్షన్ పడుతోంది రూప. ఇఫ్ యూ డోంట్ మై రూప, నేను నిన్ను డ్రాప్ చేస్తాను, వస్తావా? మీకు డ్యూటీ ఉంది కదా సార్. ఇంకా 30 మినిట్స్ టైం ఉంది కదా, నిన్ను డ్రాప్ చేసి ఫాస్ట్గా వచ్చేస్తాను, పద వెళ్దాం అంటూ బయటికి నడిచాడు అర్జున్. అర్జున్ బైక్ స్టార్ట్ చేయగానే వెనకెక్కి కూర్చుంది రూప. అర్జున్ స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. బ్యాక్ పుష్ సీట్ కావడం వల్ల ముందుకు వాలిపోతోంది రూప. అర్జున్ పైకి తాను పడకుండా తనని తాను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. పొరపాటున నేను అర్జున్ సార్కి టచ్ అయితే ఏమనుకుంటారో ఏమో అని వెనక్కి జరుగుతోంది. ముందుకు జారిపోతోంది. స్పీడ్ బ్రేకర్స్ రాగానే పడిపోతానేమోనని అర్జున్ భుజంపై సపోర్ట్ కోసం చెయ్యి వేసుకుని కూర్చుంది ఇబ్బంది పడుతూనే. రూప ఒక్కసారిగా తన భుజం మీద చెయ్యి వేయడంతో అర్జున్ గుండె 100 స్పీడ్తో కొట్టుకుంటోంది. తన టచ్ కూడా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడు. సైడ్ మిర్రర్లో నుంచి రూప ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాడు. ఫేస్ భయంగా పెట్టడం చూసి భయంతోనే తన భుజం మీద చెయ్యి వేసిందని అర్థం చేసుకుని కొంచెం స్లో చేశాడు. కాలేజ్ ముందు బ్రేక్ వేయగానే దిగి, చాలా థ్యాంక్స్ సార్ నవ్వుతూ చెప్పింది రూప. ఇట్స్ ఓకే, బాయ్ అంటూ బైక్ యూటర్న్ తిప్పాడు అర్జున్. కాస్త దూరంలో వాళ్ళిద్దరినీ చూస్తూ కూర్చున్న వర్ధన్ అర్జున్ వెళ్ళే వరకు చూసి రూప లోపలికి వస్తుంటే దారిలో అడ్డంగా వచ్చి నుంచున్నాడు. వర్ధన్ని తప్పుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తోంది రూప. రూప ఎటు వెళ్తే అటు వస్తున్నాడు వర్ధన్. ఏం కావాలి నీకు? ఎందుకు అడ్డొస్తున్నావు? నాకు చిన్న డౌట్, నువ్వు క్లారిటీ ఇస్తే వెళ్ళిపోతాను సీరియస్గా అన్నాడు వర్ధన్. ఏంటి నీ డౌటు? నీకు పెళ్ళయింది కదా, మెడలో కాళ్ళకి అసలు ఏవో ఉంటాయి కదా ఆడవాళ్ళకి, ఏమీ లేవేంటి? మీ ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చా? నాకు పెళ్ళయిందని నీకెవరు చెప్పారు? అంటే అవలేదా? వర్ధన్ ఫేస్లో హ్యాపీనెస్. నా పెళ్ళి గురించి నీకెందుకు? నీకు పెళ్ళయిందా లేదా? నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు, అడ్డు తప్పుకో అంటూ ముందుకు వెళ్ళింది రూప. రూప, మీ ఆయన పోలీస్ ఆఫీసరా? అడిగాడు వర్ధన్ కొంచెం గట్టిగా, వెళ్తున్న రూపకి వినిపించాలని. ఆ మాట విని వెళ్తున్న రూప అక్కడే ఆగి చుట్టూరా చూసింది. చాలామంది తననే గమనిస్తున్నారని వర్ధన్ మాటలకు ఇరిటేట్ అవుతూ అర్జున్ సార్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని కోపంగా వెనక్కి తిరిగి వచ్చి, అసలు ఏంటయ్యా నీ బాధ? ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఆయన నాకు హస్బెండ్ కారు, చాలా అంటూ ముందుకు కదిలింది రూప. అయితే నీకు పెళ్ళి కాలేదు కదా? ఎగిరి గంతులు వేస్తున్నాడు వర్ధన్.
ఆర్ యూ క్రేజీ? చిరాకు పడుతూ లోపలికి నడుస్తోంది రూప. హే రూపా, ఆగు అంటూ ఫాస్ట్గా రూప దగ్గరికి వచ్చి, నీకు పెళ్ళైపోయిందేమోనని నిన్నంతా నిద్రపోలేదు తెలుసా? తెగ ఫీల్ అయిపోయాను. ఏదో బాధ. ఇప్పుడు చాలా రిలాక్స్గా అనిపిస్తోంది. అతను నీ హస్బెండ్ ఏమోనని నిన్నంతా పిచ్చెక్కిపోయి చచ్చాను. ఇంత అందమైన పిల్ల మిస్ అయిపోయింది అని. వర్ధన్ మాటలు వింటూ ఒక్క నిమిషం ఆశ్చర్యంగా అలాగే ఉండిపోయింది. చిరాకుగా ఫేస్ పెట్టి, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇలా నా చుట్టూ తిరగకు. ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్లీజ్ లీవ్ ఇట్ అంటూ లోపలికి వెళ్తున్న రూప వైపు అలాగే చూస్తూ, అస్సలు వదలా అనుకుంటున్నాడు వర్ధన్. అర్జున్ వెళ్ళగానే కాత్యాయిని డ్రైవర్ రంగా దగ్గరికి వచ్చి, ఒరే రంగా, నిన్న సామాన్లన్నీ మూటలు కట్టి తీసుకువెళ్ళారు కదా, ఎక్కడ దింపారు వాటిని అడిగింది. సామాన్లా? ఏ సామాన్లమ్మగారు? అదే ఆ రూప, దీప, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి అడుగుతున్నానురా. వాళ్ళ సామాన్లు ఎక్కడ దింపారు? అర్జున్ సార్కి తెలుసు కదా మేడం, ఆయన్ని అడగండి. ఒరేయ్, ఏంటి వంకర సమాధానం చెప్తున్నావు? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, నాకు క్లియర్గా చెప్పు. అర్జున్ సార్ ఊరుకోరు మేడం. వాడి మొహం, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు చెప్పు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.